ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. అయితే చిన్న సర్ప్రైజ్ ఏదన్నా ఇద్దామని అనుకుంటున్నాము. అంటే ఆయనకి బర్త్డే చేసుకోవడం అంటే ఇష్టం ఉండదండి పెద్దగాని. అందుకనే కేక్ అయినా తీసుకొద్దామని అక్క నేను వెళ్తున్నాం అనమాట. ఆయనకు తెలియకుండా అనమాట. ఆయన అయితే షాప్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే అక్క నేను వెళ్ళి ఇంకా కేక్ అయితే తీసుకొస్తాము. మా తేజ ఏమో పర్స్ కొంటాను అంటుంది. అయితే ఇప్పుడైతే వెళ్తున్నామండి. సాయంత్రం అయితే సింపుల్గా ఆయన చేత అయితే కేక్ కట్ చేయిస్తాము. అంటే ప్రతి సంవత్సరం నాకైతే అదే నా బర్త్డేకి కేక్ అయితే తీసుకొస్తారు. ఇంకా సింపుల్గా అలా చేసుకుంటాం అనమాట. నేను కూడా అలాగే చేస్తానండి. ఆయనకి తెలియకుండా కేక్ అయితే తీసుకొస్తాను. అక్క నేను వెళ్తున్నాం అనమాట ఇప్పుడు స్కూటీ వేసుకుని. అది కూలింగ్ కేక్ కదండి, తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇంకా సాయంత్రం కట్ చేస్తాం అనమాట. ఇంకా చూడండి సాయంత్రం అయితే బర్త్డే ఎలా చేస్తామో సింపుల్గా. మా హస్బెండ్ షాప్‌కి వెళ్ళిపోయిన తర్వాత అక్క నేను భీమవరం వెళ్ళామండి. అంటే కేక్ తీసుకొద్దామనేసి సింపుల్గా చేద్దామనేసి వెళ్ళాము. ఆయనకి తెలియకుండా తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం కేక్ అనేసి. అయితే ఇంకా అక్క అన్నది ఏదైనా గిఫ్ట్ తీసుకో బావుంటది. చాలా రోజులైంది కదా! నువ్వేం గిఫ్ట్ ఇవ్వట్లేదు కదా! అనేసి సలహా ఇచ్చిందనమాట. నాకైతే ముందు ఈ ఐడియా రాలేదండి. మా తేజ ఏమో వాళ్ళ డాడీకి పర్స్ గిఫ్ట్‌గా ఇస్తానంది. అందుకని ఇంక పర్స్ తీసుకురమ్మంది. ఇంకా అలాగే షాప్‌కైతే వచ్చామండి. షాప్‌కొచ్చిన తర్వాత అక్కేమో గిఫ్ట్ తీసుకోమని చెప్పిందనమాట. నాకసల తీసుకోవాలని ముందు అనిపించలేదు. తర్వాత పెళ్ళికి ముందు ఇచ్చాను గానీ గిఫ్ట్ మళ్ళీ ఎప్పుడు ఇవ్వలేదు. షర్టులు తీసుకుందామంటే ఆల్రెడీ మొన్నే షర్టులయి తీసుకున్నారండి. ఇంక అందుకని షర్టులేం తీసుకోలేదు. ఇంక అందుకని ఒక గిఫ్ట్ అయితే తీసుకొని దాన్నయితే ప్యాక్ చేయించేసామండి. ఇంక అదే పట్టుకుని వెళ్ళిపోయాము. మా అనుష అయితే వాళ్ళ డాడీకి డైరీ మిల్క్ చాక్లెటే ₹100 తీసుకురమ్మని చెప్పాడు. ఇంక అత్తయ్య ఒక చాక్లెట్, అక్క ఒక చాక్లెట్ అయితే తీసుకున్నారనమాట. ఆయన చాక్లెట్లు తిన్నారులే గానీ తర్వాత మేము పిల్లలైతే తినేస్తాము. ఇంక అందుకని 3 చాక్లెట్లు తీసుకున్నామండి. అలాగే ఒక స్ప్రే బాటిల్ కూడా తీసుకున్నాము. ఇంకా వస్తూ ఈ షాప్‌లోనే బెలూన్స్ కూడా తీసుకున్నామండి. రెడ్ కలర్ హార్ట్ షేప్ బెలూన్స్ అయితే తీసుకొని ఊదుతున్నాను. మా హస్బెండ్ ఇంక మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తర్వాత షాప్‌కెళ్ళిపోయారు. షాప్‌కెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక బెలూన్స్ అన్నీ ఊదుతున్నాను. ఊదేది ఉండేదండి బెలూన్స్ ఊదేది. కాకపోతే అది పోయింది. పిల్లల బర్త్‌డేకి అదే ఆన్‌లైన్‌లో బుక్ చేశారు గానీ పోయిందనమాట. అది లేదనేసి ఇంక నోటితో ఊదేశాను. డెకరేషన్ ఏం చేయట్లేదండి. ఇలా సింపుల్‌గా ఊదేసి అక్కడ మంచం మీద కేక్ అయితే పెట్టేద్దామనేసి అనుకుంటున్నాము. బయటైతే దోమలు, పురుగులయి వస్తాయి కదా! ఇంక ఇంట్లోనే కట్ చేసేద్దాం కేక్ అనేసి ఇలా సింపుల్‌గా పెట్టేసుకున్నామండి. ఇంక మంచం మీదే గోడలకయి అంటించాం కానీ డబల్ టేప్‌తో ఉండట్లేదు. ఊడొచ్చేస్తున్నాయి అవి. ఇంకా మా హస్బెండ్ వచ్చాక కొంచెం షాక్ అయ్యారు. పెద్ద కాదులెండి. కొంచెం లైట్‌గా షాక్ అయ్యారనమాట. ఎప్పుడు బర్త్‌డేకి కేక్ అయితే కట్ చేస్తాం గానీ బెలూన్స్ అయితే ఊదలేదు. గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ కేక్ వరకే అనమాట. ఈసారైతే కొంచెం బెలూన్స్‌ని చిన్న గిఫ్ట్‌లయితే తీసుకున్నాము. ఇంకేం అందుకనే కొంచెం షాక్ అయ్యారనమాట. ఇంక అత్తయ్య వాళ్ళని అందరిని పిలుచుకొస్తే ఇంక అందరూ రెడీ అయ్యి వచ్చేసారండి. ఇప్పుడు ఈయన కూడా షాప్ నుంచి వచ్చేసారు కదా! ఇంకా కేక్ కట్ చేసేద్దాం అనేసి ఇంకా కేక్ అయితే ఇంకా రెడీగా పెట్టామనమాట కట్ చేయడానికి. మా చిన్న చెల్లయితే బుడగలతో ఆడుకుంటుంది. అయితే ఈ వ్లాగ్ అయితే ఇప్పటిది కాదండి. మే 30 అనమాట మా హస్బెండ్ బర్త్‌డే అయితే. మేమైతే ఇంకా టెంపుల్స్‌కయి వెళ్ళాం కదండీ! ఆ వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. అవి పెట్టేసిన తర్వాత ఇవి పెడదాంలే అనేసి ఇది ఆఫ్ చేసేసాను. చాలా లేట్ అయిపోయింది. అందుకని ఈరోజైతే పెడుతున్నానండి. చూసారు కదా! కేక్ అయితే తీసుకొని హ్యాపీ బర్త్‌డే శ్రీవార్ అని రాయించాను. శ్రీవార్ అని అలా రాయించాను కానీ ఇంకొకటైతే క్యాండిల్‌లా ఉంది అది ఇచ్చారనమాట. మా హస్బెండ్‌కి నచ్చిందండి బానే. కేక్ అయితే బ్లాక్ కాదు బ్రౌన్ అనమాట చాక్లెట్ కేకు. మొన్న ట్రైన్‌లో తిన్నాం కదా! బావుందనేసి మళ్ళీ ఇదే తీసుకున్నాము. ఆ బెలూన్స్ అన్నీ అలా పెట్టేసాను గానీ మంచం మీద అయితే ఉండట్లేదండి. ఫ్యాన్ గాలేస్తే మొత్తం ఎగిరిపోతున్నాయన్నమాట. అందుకని ఇంక ఫ్యాన్ కట్టేసాము. ఫ్యాన్ కట్టేసిన తర్వాత ఇంక అలా ఉన్నాయన్నమాట. ఇంకా సింపుల్‌గా ఏమన్నా డెకరేషన్ చేద్దామన్నా ఎక్కడ చేయడానికి లేదు. బయట చేద్దామంటే దోమలయి వస్తున్నాయి కదా! చీకటిగా అనిపించిందండి. ఇంక అందుకని లోపల పెట్టేసుకున్నాం ఇలాగా. సేమ్ మొన్న ట్రైన్‌లో తిన్న కేకే మాకైతే నచ్చిందండి. అందుకని ఆ ఫ్లేవర్‌లోనే తీసుకున్నామనమాట. హాఫ్ కిలో కేక్ అండి. 500 పడింది మాకైతే. ఇంకా ఆ కేక్ తీసుకొని క్యాండిల్స్ అయి తీసుకొని ఇంకొచ్చేసామనమాట అక్క నేను. వచ్చేసరికి మా హస్బెండ్ సరిగ్గా బయటున్నారు. అప్పుడే భోజనానికి వచ్చారనమాట. భోజనం టైం అయింది. ఇంకా ఏంటో అనుకున్నారనమాట. తెలిసిపోయింది అప్పటికే. సర్ప్రైజ్ అనుకున్నాం గానీ అప్పటికే చూసేసారు. మేమేదో కేక్ అయితే తీసుకొచ్చామని అప్పటికే చూసేసారు. కొంచెం నవ్వారనమాట. ఇంకేం చేసాము ఇంకా కేక్ అక్కాళ్ళ ఇంట్లోనే పెట్టేసామనమాట. అక్కాళ్ళ ఇంట్లోనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము. ఇంకా సాయంత్రం అక్క తీసుకొని పైకొచ్చిందనమాట. బిర్యానీ అయితే ఇంక బయట నుంచి తీసుకొచ్చేసారండి. ఇంక అందుకని ఇంట్లో ఏం హడావిడి లేదనమాట. కేక్ కటింగ్ అయిపోయినాక బిర్యానీ తింటామనమాట. సింపుల్‌గా ఇలా కట్ చేయించేసామండి.
హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే. ఇంకా ఏంటి? మళ్ళీ వెలిగిస్తారండి కాబట్టి. హ్యాపీ బర్త్డే టు యూ. అను చింతల్లి నువ్వు అనమ్మా బాబాను. చాక్లెట్ దానికి కడతలేదని చూస్తాడు వాళ్ళ చెల్లి. ఇది ఎడతది ఆగే మీకే బాబాకి ఎట్టు అమ్మా రా. హ్యాపీ బర్త్డే బాబీ. క్రీమ్ లాంటిది తెచ్చాను చికెన్ నేను డాడీకి ఎడతాను. చికెన్ మా హస్బెండ్కి నేనైతే కేక్ తినిపించిన తర్వాత ఈయనైతే నాకు పెడుతున్నారండి. పెద్ద ముక్క పెట్టేశారు. నాకు నోరు సరిపోవట్లేదు. కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట. పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. అత్తయ్యకి అయితే పెద్ద నచ్చదండి. కేక్ పెద్దగా తినరు. అందుకనే చిన్న ముక్కే వాళ్ళు తిన్నారనమాట. కేక్ కటింగ్ అయిపోయాక మా అంశు అయితే వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇస్తున్నాడండి. చాక్లెట్ అనమాట. అక్కే ప్యాక్ చేసింది మొత్తం చాక్లెట్లని. అవి ఎలా ఉన్నాయంటే గోల్డ్ బిస్కెట్లు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి కదా, సేమ్ అలాగే అనిపించినాయి. ఇంకా మా చిన్న తెలు కూడా వాళ్ళ బాబాయ్కి అయితే చాక్లెట్ వేస్తుంది, చూసారు కదా, లాగేసుకుంటుంది మళ్ళీ వెనక్కి. అయ్యే పెద్ద మూడొకటే అది అట్ట ప్యాకింగ్. తెలీదు. నేను కూడా గిఫ్ట్ అయితే ఇచ్చేసానండి. తర్వాత ఓపెన్ చేస్తానన్నారనమాట. అందుకే ఇంకా లాస్ట్‌ని ఓపెన్ చేశారు. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత మా తేజు ఇచ్చింది కదండీ పర్సు. ఇంకా కన్మ అందరూ ఇచ్చినయేమో చాక్లెట్లు అనమాట. చాక్లెట్లు అయితే నేను మా పిల్లలు తినేసామండి. మా హస్బెండ్‌కి అయితే చిన్న ముక్క పెట్టామనమాట. కన్మయన్ని మేమే తినేసాము. చాలా బాగున్నాయన్నమాట టేస్ట్. ఇక్కడైతే నేను పిల్లలు కేక్ అయితే తినిపించేసిన తర్వాత అత్తయ్య మామయ్య అయితే వచ్చి కేక్ తినిపిస్తున్నారనమాట. అత్తయ్య వాళ్ళు వెళ్ళాక ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చి తినిపిస్తారండి. అత్తయ్యకి అయితే పెద్ద నచ్చదనమాట. అందుకనే చిన్న ముక్క తీసి పెట్టా అంటుందనమాట ఆయనైతే. ఇంకా అందుకని ఆయన చిన్న ముక్కే తీశారండి. మావయ్య అయితే తింటారు కానీ అత్తయ్యకి ఇష్టం ఉండదు కేక్ అయితేని. ఇంకా చూసారు కదండి, మా ఇంట్లో బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటామండి. అంటే పిల్లల బర్త్డే కూడా అంతే అనమాట. ఫ్యామిలీతోటి ఇలా సింపుల్గా చేసుకుంటాం. ఇంటి దగ్గర పిల్లలైతే చాలామంది ఉన్నారండి. వాళ్ళు కూడా వస్తారనమాట పిల్లల బర్త్డేకి అయితే. ఇంట్లోనే డెకరేషన్ చేస్తారు. చూసారు కదా, అత్తయ్య కూడా చాక్లెటే ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయంటే గోల్డ్ బిస్కెట్లు లాగా ఉన్నాయండి. కవర్లలా ఉన్నాయన్నమాట. కేకు మంచం మీద పెట్టి కట్ చేయడం అయితే మాకు నచ్చలేదండి. కాకపోతే ప్లేస్ లేదనమాట. గదిలోని మంచమే సరిపోయిందండి. ఇంకా ఇటువైపు నుంచుని కట్ చేద్దామంటే ఇంక వీడియోకి సరిపోవట్లేదనమాట. అందుకని ఇంకా అటు సైడ్ అయితే ప్లాన్ చేసుకుని ఇంకా వీడియో తీయడానికి కూడా అటు సైడే బాగుందనేసి ఇంకా అలా అయితే పెట్టుకున్నామండి. ఒకవేళ బయట కట్ చేద్దామంటేనేమో వర్షం పడుతుంది. ఇంక అందుకని బయట అయితే లేదు. ఇప్పుడు ఇంకా అక్క బావగారు అయితే ఈయనకి కేక్ తినిపిస్తుంటే మా చిన్ని తల్లి చూసారు కదా ఎలా చూస్తుందో, నాకు పెట్టట్లేదు ఎల్లెళ్ళు పెట్టుకుంటున్నారు అనేసి చూస్తుందనమాట. ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే కొంచెం క్రీమ్ నాకించారండి. అస్సలు పెట్టట్లేదు. లైట్గా నాకిస్తే ఊసిందనమాట. టేస్ట్ అయితే నచ్చలేదంట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత హార్ట్ షేప్ బెలూన్స్ అయితే ఒకరికొకరు మెచ్చుకుంటున్నాం అనమాట. అక్క అయితే ఫోటో
ఫోటోలు తీస్తాననేసి అందండి. ఇంకా అందుకని ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నాము. ఇంకా పిల్లలైతే అటు సైడ్ వెళ్ళిపోయారనమాట. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లో నీళ్ళకి ఎత్తాము రమేష్ చూడు. పుట్టమ్మే అట్ట ప్యాకింగ్ ఒకటే నానిగడిది, వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడే పుట్టి అప్పుడే చాక్లెట్ తింది బాబాయ్. నానిగడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. పిసుకదా ఉంచండి. ఇది తీసుకోరా. తేజు ప్యాకింగ్ కూడా అక్కడ అక్కే చేసింది షాప్ లో. అక్క అబ్బాయికి ఖాళీ తెలిసి చేస్తుంది. ఇది చూడండి తినేస్తుంది ఇక్కడ కొరువు. అమ్మో బాబాకి ఇవ్వాలి ఇచ్చి. చిన్న జాగ్రత్త బాంబు పేలిపోతాయి. డబ్బులు ఉంటాయి చూసిన సరిగ్గా. చిన్న పేలుతుంది జాగ్రత్త. ఇట్రా రమేష్ పెళ్ళికి. ఇంకా ఇక్కడ అయితే నా గిఫ్ట్ ఓపెన్ చేయడానికి అందరూ ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారండి. అందులో ఏముంది అనేసి ఎదురు చూస్తున్నారనమాట. నేనైతే సింపుల్గానే ఇచ్చానండి. ఏమన్నా షర్టు అలాంటివి ఇద్దామనేసి అసలు నాకు ఆలోచనే రాలేదు. తర్వాత అక్క ఐడియా ఇచ్చిందనమాట, గిఫ్ట్ అయినా తీసుకో అనేసి. ఇంకా అందుకని గిఫ్ట్ అయితే తీసుకున్నానండి. మగవాళ్ళకి ఏం తీసుకోవాలో గమ్మున ఐడియా ఉండదు కదండి. ఆల్రెడీ వాచ్ ఉంది, పర్స్ అయితే మా తేజు తీసేసుకుంది. ఇంకా షర్ట్లు అయితే మొన్నే తీసుకున్నారు కదని ఇంకేమీ ఆలోచించలేదన్నమాట. తల మీద చూసాను వెనకాల ఎదరా. ఏదని గిఫ్ట్ బాగుందా? గిఫ్ట్ డాడీ అంట, అందరు డాడీ. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం సరదాగా ఇంకేయోటి మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నామండి. ఇంకా బిర్యానీ అయితే అత్తయ్య వాళ్ళు అయితే కింద తింటామనేసి అన్నారనమాట. వాళ్ళైతే కిందకి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా మనిషికైతే గిఫ్ట్ బాగా నచ్చిందంట. లైట్లు తీసేసి మరీ చూస్తాడండి, అంత బాగా నచ్చిందంట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ అందులో ఉన్నారంట అనేసి అంటున్నాడు. మావయ్యకి ఇవ్వండి అత్తయ్య బెలూన్స్. అత్తయ్య మావయ్యకి ఇవ్వండి బెలూన్స్. ఏదో సార్లేకరా లవ్ సింబల్ కదా అందుకని అంటున్నాను. వాళ్ళిద్దరు పేరు చేసుకున్నారు. అక్క బాగా బాగా ఇస్తున్నారు, తీసుకో అక్క. నన్ను లేకరా ఎరా అంచు లేకు సారి.
ఇంకా బెలూన్స్ అయితే ఉన్నాయి కదా! ఊరికే సరదాగా అలాగా బెలూన్స్ అయితే తీసుకున్నామనమాట. అత్తయ్యని కూడా మావయ్యకి ఇమ్మంటే, మావయ్యకి ఇచ్చిన తర్వాత అత్తయ్య అయితే బెలూన్స్ పేల్చేశారు. ఇంకో అక్క, బావగారు కూడా అలా ఇచ్చుకున్నారనమాట. కొంచెం సరదాగా అనిపించింది. ఇలా ఎంజాయ్ చేసేసామండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత. ఇంకా బుడగలైతే ఒక్కొక్కళ్ళు పేల్చుకుంటా ఉన్నామనమాట. చూసారు కదా! మా అంశు కూడా ఇక్కడ పేలుస్తున్నాడు గానీ చాలా భయపడిపోతున్నాడండి. మా అత్తయ్యకైతే బుడగలు పేల్చడం అంటే ఎంత ఇష్టమోనండి. ముందు బుడగలు చూస్తే పేల్చేస్తారనమాట పినిసి తీసి. చాలా మట్టికి ఇంక అత్తయ్య, తేజు, అంశు పేల్చేశారు. మా అంశు ముందే భయపడిపోతున్నాడు పేల్చాలంటే. మా ఇంట్లో బర్త్‌డే అయినా, పెళ్లి రోజైనా ఎవరిదైనా అండి, అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజైనా, అక్క వాళ్ళ పెళ్లి రోజైనా, మాదైనా ఒకవేళ పిల్లల బర్త్‌డే అయినా గానీ, ఇంకా అలాగే ఫ్యామిలీతోటి కలిసైతే చేసుకుంటామండి. ఇంకా ఆ రోజంతా కలిసి వండుకుంటాము, బిర్యానీ చేసుకుంటాము, సందడిగా ఉంటదనమాట ఆ ఒక్క రోజుని. మళ్ళీ ఏమైనా పూజలు గానీ, ఏమన్నా పండగలొచ్చినా కూడా కలిపే చేసుకుంటామనమాట. ఇలా అందరం కలిసైతే చేసుకుంటాము. ఇలా ఎంజాయ్ చేస్తామనమాట. చూసారు కదా! సింపుల్‌గా మా హస్బెండ్ పుట్టినరోజైతే ఇలా చేసేసామండి. నేను తీసుకున్న గిఫ్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే మా హస్బెండ్‌కి ఇలా సింపుల్‌గా ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నానండి. మా హస్బెండ్‌కి నేను గిఫ్ట్ ఇవ్వడం ఇది రెండోసారనమాట. పెళ్ళికి ముందు ఒకటిచ్చాను. తర్వాత ఇదొకటనమాట. చూసారు కదా! రెడ్ ఫ్లవర్ వచ్చిందని ఇదైతే తీసుకున్నానండి. నైట్ చాలా బావుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక బిర్యానీ అయితే తినేస్తున్నామండి. అత్తయ్య వాళ్ళకి కూడా ఇచ్చేసాము. వాళ్ళైతే కింద తింటున్నారు. వర్షం పడుతుంది కదా అనేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.